హాయ్ గైస్, తమ్ముళ్ళలో చూసినట్టు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పుకుందాం రియా సలీం గురించి. ఇతను కొల్లం అనే ప్లేస్లో జన్మించాడనమాట, కేరళ స్టేట్లో. అయితే ఇతనికి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా ఫిమేల్ గెటప్స్ వేసుకోవడం, లేకపోతే గర్ల్స్తో ఎక్కువ మాట్లాడడం అనేది ఇష్టం. సో ఫస్ట్ నుంచి కూడా అతను అలా బిహేవ్ చేస్తూ ఉండేవాడు అనమాట, గర్ల్ లాగా. అండ్ అంతేకాదు, చాలామంది కూడా అతన్ని 0.5 అని చెప్పి ఎక్కువగా ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్ళాలి అనుకున్నాడు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ అనమాట. అంటే వాళ్ళ డాడీ టీ షాప్ని నడిపిస్తూ అయితే బతికేవాళ్ళు. సో అందుకని చెప్పి ఫస్ట్ ఏదైనా జాబ్ చేద్దాము అని చెప్పి బీటెక్ అయితే కంప్లీట్ చేశాడు. అండ్ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత తను జాబ్ చేసుకుంటూ ఆ జాబ్లో రీల్స్ చేయడం, దాంట్లో తను ఫీమేల్ లాగా ఎక్కువగా యాక్ట్ చేయడం, ఇవన్నీ వాళ్ళ బాస్కి తెలిసి తనైతే జాబ్లో నుంచి తీసేశారనమాట. తర్వాత ఒక మేకప్ ఆర్టిస్ట్ లాగా అయితే తను స్టార్ట్ అయ్యాడు. సో ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ లాగా ఉండాలి అంటే ఎవరి దగ్గరన్నా ఒక మేకప్ ఆర్టిస్ట్ లాగా చేసి అండ్ మెంబర్షిప్ అయితే తీసుకోవాలన్నమాట. సో దానికి కూడా తనకి ఫినాన్షియల్గా డబ్బులు లేవు. సో తర్వాత ఏంటి అంటే స్లోగా బిగ్ బాస్ అనే ఒక షో ఉంది, దాంట్లో ఆపర్చునిటీ వస్తే చాలామందికి తెలుస్తాము అని తెలియడంతో బిగ్ బాస్ షో కోసం అయితే తను ట్రై చేశాడు. అండ్ ఆడిషన్స్ కూడా ఇచ్చాడనమాట. ఆడిషన్స్ ఇచ్చినప్పుడు తను ఫస్ట్ అయితే ఇనీషియల్గా రిజెక్ట్ అయ్యాడు. కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్తో మాట్లాడి తనకి మనీ కూడా అవసరం లేదు, నన్ను పంపిస్తే చాలు అంటే తన ప్యాషన్ మేనేజ్మెంట్కి నచ్చి తను వైల్డ్ కార్డ్గా అయితే బిగ్ బాస్ సీజన్ 4లో అయితే పంపించారనమాట. తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో తను సెకండ్ రన్నర్ అప్గా అయితే నిలిచాడు. ఎందుకనంటే తన స్టోరీ, తన బ్యాక్గ్రౌండ్, తన కష్టాలు అన్నది చాలామందికి అయితే ఇన్స్పిరేషన్గా అనిపించి నచ్చాయి. అండ్ అలాగా తను చాలా పాపులర్ అయ్యి ఇప్పుడు మూవీస్లో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ తనైతే తన జెండర్ని కన్వర్ట్ చేసుకోలేదు, కానీ తన గర్ల్ లాగా రెడీ అవ్వడం, గర్ల్ లాగా మేకప్ చేసుకోవడం అండ్ గర్ల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ప్రమోట్ చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్లో అయితే మనీ ఎర్న్ చేస్తున్నాడు. దీనికి ఇన్స్టాగ్రామ్లో 300K ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మనం రియా సలీం అని కొడితే డైరెక్ట్గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా వస్తుంది. అండ్ అంతేకాదు, ఆఫ్టర్ బిగ్ బాస్ తను కొంచెం ఫేమస్ అయ్యాడు. సో అలా తన మూవీస్కి మూవీస్లో ఆ టైంలో వచ్చిన వీడియో క్లిప్స్ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి యూట్యూబ్లో. సో ఇది తన గురించి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాదు సబ్స్క్రైబ్ చేయండి. మనం 25Kకి దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ హెల్ప్ మీ టు రీచ్ 25K.